ఆమె ఎలా కొట్టుకుంటుందో చూసారా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? దీనినే ప్యానిక్ అటాక్ అంటారు. మన సబ్స్క్రైబర్లో ఒకరు ప్యానిక్ అటాక్ గురించి ఒక వీడియో చేయమన్నారు. సో వారి కోసం ఈ వీడియో. అసలు ప్యానిక్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ప్యానిక్ అటాక్ అనేది స్లోగా మొదలయ్యి ఎక్కువ సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్యానిక్ అటాక్స్ వచ్చిన వారిలో బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అవుతుంది. ఈ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ వల్ల బ్లడ్లో pH పెరుగుతుంది. ఎప్పుడైతే pH పెరిగిందో ఆల్బుమిన్లో నెగిటివిటీ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల ఎక్కువ అయనైజ్డ్ కాల్షియం బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. ఈ కాల్షియం అయాన్స్ న్యూరాన్స్ని అన్స్టేబుల్ చేస్తుంది. సో దానివల్ల న్యూరాన్స్ హైపర్ యాక్టివిటీ అవుతాయి. అంటే ఎక్కువగా వణుకుపోవడం, అలాగే మజిల్స్ క్రాంప్స్ రావడం, మిమిక్ సీజర్స్ రావడం, ఫిట్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పేపర్ బ్యాగ్, క్లోజ్డ్ పేపర్ బ్యాగ్ ఒకటి తీసుకొని నోసు మౌత్ రెండు కవర్ అయ్యేటట్టు పెట్టి గట్టిగా బ్లోట్ చేయమంటే నెమ్మదిగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అలా చేయడం వల్ల రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇమీడియట్గా పేషెంట్కి రిలీఫ్ అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే నార్మల్ అవుతారు. ఇలా రెగ్యులర్గా ప్యానిక్ అటాక్స్ వస్తుంటే కనుక వాళ్ళకి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.